ప్రియులరా, ప్రభు మనల్ని ప్రేమించి తన కృపలో జ్ఞాపకం చేసుకొని మరి ఒక ఆదివార దినాన్ని ప్రభు మన జీవితంలో అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి నేటి దినమున వర్తమానం అందించడానికి రెవరెండ్ బి అబ్రహామయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారెవరో కాదు, మా నాన్నగారు. మరి మా నాన్నగారు 1990లో సేవ పిలుపుని అందుకొని గద్వాల్ బైబిల్ కాలేజీలో తరబేదును పొంది గత సంవత్సరాలుగా ఆయా సంఘాలలో కాపరిగా పనిచేస్తూ మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి భారాన్ని, బాధ్యతను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. మరి అనుకున్న విధంగా మా మధ్యకు నడిపించబడినప్పుడు సెక్రటరీ గారిని అడగగా, మంచిది సార్, వాక్యం చెప్పమని చెప్పండి అన్నారు. అందును బట్టి అవకాశం కల్పించినటువంటి మరి సంఘ కార్యదర్శి గారికి, సంఘ పెద్దలకు, సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మా నాన్నగారి గురించి అప్పుడప్పుడు మీ మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను. మరి వారికి చదువు రాదు, అన్యకులంలో నుంచి యేసు ప్రభుని నమ్ముకొని అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ సేవలో నిలబడి ఈరోజు గ్రామానికి ఒక సాక్షిగా వారు నిలబడ్డారు. మరి వారితో పాటు దేవుడు మరి నన్ను, నా కుటుంబాన్ని కూడా సేవలో వాడుకుంటున్నాడు. నా తర్వాత మాకు ఒక సిస్టర్ ఉంది, వాళ్ళు కూడా మరి సేవ పరిచర్యలోనే ఉన్నారు. బైబిల్ కాలేజ్ చేశారు మా బావగారు కూడా. తర్వాత మాకు చిన్నవాడు తమ్ముడు, ఇంకా ఆయనకు పెళ్ళి కాలేదు, ఆయన ఒక్కడు మాత్రమే బ్యాచులర్గా ఉన్నాడు. ఈ విధంగా ఆయన బిజినెస్లలో ముందుకు వెళ్తున్నాడు. ఈ విధంగా దేవుడు మా కుటుంబాన్ని పట్టుకొని తన మహిమార్థమై ముందుకు తీసుకొని వెళ్ళారు. మరి నాన్నగారికి గత కొన్ని రోజులుగా అనారోగ్య పరిస్థితులు ఉండడం ద్వారా మరి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నేను వాటి గురించి మాట్లాడతాను. వాళ్ళు ముందున్నారు కాబట్టి నేరుగా మాట్లాడడం బాగోదు. ఇప్పుడు మాకు కొన్ని సంఘాలు ఉన్నాయి సొంతగా. అక్కడ దైవజనులు కూడా ఉన్నారు, మా దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళలో మరి ఒక దైవజనుడిగా ఆ సంఘాలలో ఒక సంఘానికి కాపరిగా మా నాన్నగారు పనిచేస్తున్నారు. కొన్నిసార్లు నాన్నగారు వెళ్ళకపోయినా మా దగ్గర ఉన్న దైవజనులు ఆ సంఘాలను చూసుకుంటున్నారు. అదంతా కూడా కంప్లీట్గా మరి మేమే దానిని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. మరి సంఘ నిర్మాణమే కానీ, సంఘ సేవకుల పోషణనే కానీ, సమస్తమైనటువంటి విషయాలన్నీ కూడా మా కుటుంబమే మరి దాన్ని భరిస్తూ సేవ పరిచర్యలో ముందుకు వెళ్తున్నాం. మాకున్నటువంటి సంఘాలలో మరి దేవుడిచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మా నాన్నగారు మరి వర్తమానాన్ని అందిస్తారు. దాంతోపాటు వారు మరి కొంత సాక్ష్యాన్ని కూడా పంచుకుంటారు. మరి సమయాన్ని వారికి నేరుగా అప్పగిస్తూ ఉంటున్నాం. మంచిది, దేవునికి వందనాలు, మీ అందరికి వందనాలు. సంఘ సెక్రటరీకు, చైర్మన్కు, మరి పురుషుల కమిటీకి, మరి స్త్రీల కమిటీకి వచ్చిన వారు అందరూ, స్త్రీల పురుషులకు అందరికీ వందనాలు చెప్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము, స్తుతులు చెల్లిస్తున్నాము. సమస్తమును కలుగజేసిన మా దేవా, నీకు వందనాలు. ఈ యొక్క ఎమగనూరు సంఘానికి మా తండ్రి నీ నామపేట నడిపించి నిబిడలతో కలుసుకొని సంతోషించి నీ మాటలు చెప్పే భాగ్యము మాకు అనుగ్రహిస్తున్నాను బట్టి నీకు వందనాలు చెబుతున్న మీ దైనదాసునైనా నన్ను వాడుకోండి. ఎన్నుచున్న నీ బిడ్డలు గ్రహించినట్టు సహాయం చేయమని యేసుక్రీస్తునామని అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది, ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను మీతో కొంచెం సాక్ష్యం పంచుకున్నానని కోరుచున్నాను. నేను మొట్టమొదటిగా మరి ఈ హిందూ కుటుంబం నుండి పుట్టినవాడను. అంటే కురువ కులం, అంటే లోకానుసారంగా కురువ కులం అంటారు. పరలోక సంబంధమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి చూస్తే ఈ లోకంలో కులమే లేదు. కులం అంటే మహాపాపం ఉంది. అప్పుడు కులంతోనే జీవించి ఇలాగ బ్రతికినటువంటి కులము ఎచ్చుగా చెప్పుకున్నటువంటి నా జీవితం.
మన వాళ్ళు వస్తే బయట కూర్చోబెట్టి ఇస్తరాకేసి బువ్వ పెట్టి తినబెట్టి దోశ ఇట్లా నీళ్ళు పోస్తుంది. అంటే నాకు అంత కులమత భేదం ఉండేదన్నమాట. చాలా కులమత భేదము ఉండేది. అంటే వీళ్ళు చిన్న కులములు కదా అని చాలా చిన్న చూపు చూసినటువంటి వాడని నేను. ఇటు తలిగితే ఇంట్లోకి పోయి నీళ్ళు వేసుకొని ఇంట్లోకి పోతుంది. ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాను చూడు కదా. యేసుప్రభు నమ్మకం మొదలు అంత భయంకరమైన స్థితిలో ఉన్నాను. మరి తర్వాత నా సొంత గ్రామము నాగరదొడ్డి. మరి నాకు 2 కుమారులు, ఒక బిడ్డ, ఒక కూతురు ఉంది. తర్వాత యేసుక్రీస్తు నమ్మకం మొదలు ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను కనపడిన దేవత కల్లా మొక్కాను. కనపడిన రాయి, సున్నం కొట్టిన రాయి కల్లా మొక్కాను. అంత మొదలు నేను 10 సంవత్సరములు గాసం చేసిన. అప్పుడు గాసం అంటే ఎంత ఇస్తుంటే సంవత్సరానికి 100 రూపాయలు. నేను 10 రూపాయలు అంటే 30 కంటే కూలి చేసిన. ఆ కాలంలో గాసం చేసినాను, పశువులు కాసినాను, గొర్రెలు కాసినాను, అన్నీ చేశాను. ఆ కాలంలో మరి మూట కూడా కొట్టాను. మూట అంటే పెద్ద మసలు తెలుస్తుంది. ఇప్పటికి ఎవరికి తెలియదు. మూట అంటే బక్కనది ఎద్దులు వెనక్కి చేసి మళ్ళీ ముందరకు కొడితే అప్పుడు ఇంజన్లు లేవు, బోర్లు లేవు. అలాగ బ్రతుకుతూ ఇలాగ పని చేసుకుంటూ జీవిస్తున్నాను. చెప్పాలంటే నేను పుట్టిన 16 దినాలకే మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మమ్మ ఎత్తుకుపోయి సాకి పెద్ద చేసింది. అక్కడి నుండి తోలుకొచ్చి మా నాయన మోటువాడ కాబట్టి అనేక రీతులుగా గాసం పెట్టి ఇలాగ చేసి అలాగ చేసి పరిచర్య చేశాను. చింతపల్లి దేశం పోయాను, అనేక దేశంలో పోయాను. పెద్ద పెద్ద బావులు గుత్తపట్టుకొని బావులు తోయాను. మరి చింతపల్లి దేశం చేశాను. అన్ని రకాల జీవించాను. నేను రోజు 2 కట్టల బీడీలు తాగుతుంది. రోజు 2 కట్టల బీడీలు తాగుతుంది. చెప్పాలంటే నేను ఒకనాడు 12 గీసల కళ్ళు తాగుతుంది. కళ్ళు ఎన్ని ఒకనాడు పందెం వేసుకున్న ఒక వ్యక్తి, నేను ఓ లొట్టి కళ్ళు నేను తాగాను కానీ ఆయన తాగలేకపోయాడు. అలాంటి తాగుడు కూడా చాలా తాగాను. బీడీలు తాగాను, మరి సరాయి తాగాను. అప్పుడు సరాయి గిట్టీలు, ఇప్పుడు కోటర్లు వచ్చినాయి. పని చేసి వచ్చి అలసిపోయామనేది గిట్టీలు తాగేది, పొద్దు వర్షాలకు నొప్పులు తగ్గేది. అలాగా జీవిస్తూ ఇలాగ బ్రతికాను. తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, నేను మరి యేసుక్రీస్తు నామమున మొదలు ఇలాంటి పరిస్థితులు అన్నీ జీవించాను. ఆ కాలంలో ఇంజన్లు లేవు, బోర్లు లేవు. ఆనాడు దంచుకొనే తినాలి. దంచుకుంటేనే అన్నం, ఇసురుకుంటేనే రొట్టె, లేకపోతే లేదు. జిన్నులు, కారం కొట్టే జిన్నులు, ఇవన్నీ ఒడ్లు పట్టే జిన్నులు లేవు ఆ కాలంలో. కాబట్టి అలాగ పని చేసి నాకు ఇప్పటికైనా గెడెంతాలు వచ్చు. మోకులు వేస్తాను, ఎద్దులకు జతలు తాళ్ళు వేస్తాను, అన్నీ వేస్తాను, అన్నీ తెలుసు. కళ్ళ బండి పెరిగినాను, సప్ప బండి పెరిగినా, ఒరిగడ్డి బండి పెరిగినా, అన్ని పనులు చేశాను నేను. ఇలాగ జీవిస్తూ ఒకనాడు నాకు బలహీనత వచ్చేసింది. టీవీ ఆదిలక చేతులు కాళ్ళు గింత వచ్చాయి. అన్నీ దేవతలకు మొక్కి, సున్నంగొట్ట కల మొక్కి, అనేకమైనటువంటి మంత్రాల కాళ్ళ దగ్గర కూడా పోతుంది. ఎక్కడ పోయినా నా వ్యాధి బాగాలేదు. కాళ్ళు చేతులకి ఇంత టీవీ ఆదిలకు వచ్చి ఇటు చచ్చిపోతాడు అని నన్ను ఎవరు పని కూడా పిలుచుకుంటాడు. చేతగానోడు పని కూడా పిలుచుకుంది. అలాగ ఉంటూ మా రకరకాలుగా మొక్కాను కానీ ఎక్కడికి నాకు బాగాలేదు. ఏ దేవుని దగ్గర పోతే బాగాలేదు, ఏ మంత్రకాల దగ్గర పోతే బాగాలేదు, డాక్టర్ల దగ్గర పోతే కూడా బాగా కాలేదు. మా ఊర్లో అప్పుడు 3 రూపాయల కూలుండే. ఒక ఆయన ఉండి హైదరాబాద్ పోదాం అయినా అక్కడ పోయి పని చేస్తే 20 రూపాయలు కూలి ఇస్తారంటే అక్కడ పోయి పని చేసేది. అక్కడ పోయి ఒక ఇల్లు కిరాయి తీసుకొని ఆ ఇంట్లో కూలి చేసేది. అక్కడ ఉండి కూలి చేసేది. గోలు బావులు తవ్వుతుంది. ఇప్పుడు బోర్లు ఉన్నాయి కానీ అప్పుడు గోలు బావులు తవ్వి నీళ్ళు ఎగుతుండే అనమాట. గోలు బావులు తవ్వుతూ వాళ్ళు
హైదరాబాద్లో ఉన్నటువంటి ఎం రామయ్య జార్జి అనే ఒక వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళు సువార్త చెప్పేది, మేసిరి రోజుగా అర్ధగంట ఏంటండి యేసుప్రభు గురించి అని చెప్పేటోళ్ళు. నా పక్కన స్నేహితులు ఉన్నారు, వాళ్ళకి బాగా చదవచ్చు. వాళ్ళు చెప్తుంటే రోజు అర్ధగంట అయినండి వాక్యము అని వాళ్ళు చెప్పేవాళ్ళు. చెప్తూ వాళ్ళు ఒక ఆయన ఏమన్నాడంటే, యేసుప్రభు నమ్ముకుంటే నాకు కడుపు నొప్పి బాగా అవుతుంది అన్నాడు. తప్పగా బాగా అవుతుంది, దేవుడు తప్ప బాగా చేస్తాడు అని చెప్పారు కానీ ఆయన నమ్మలేదు. నేను ఎన్నికల్లో కూసుకొని చక్కగా మాటలు వినేవాడిని. లోకంలో హరికథలు, బురికథలు, 16 116 ఇచ్చి చెప్పిస్తారు కదా, ఇవి యేసుక్రీస్తు మాటలు అంటే కొత్త మాటలు, కొత్త భాష, ఇదేం ఆశ్చర్యం, ఎక్కడ వినలేదే అని వాళ్ళు చెప్తుంటే నేను వినేవాడను. వింటూ ఒక 3 నెలలు 4 నెలలు వాళ్ళని బాగా చెక్ చేశాను. వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ చూపుల్లో కానీ, వాళ్ళ ప్రవర్తనలో కానీ నాకు ఎలాంటి పొరపాటు కనపడలేదు. వాళ్ళ ఇంట్లోనే తిరుగుతున్నాను, వాళ్ళతోనే ఉన్నాను, కానీ వాళ్ళ మాటలు మాత్రం, వాళ్ళ క్రియలు మాత్రం నాకు చాలా చక్కగా కనపడినాయి. అప్పుడు అనుకున్నాను, వీళ్ళు నిజంగా దైవ కుమారులే, వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలని నా మనసు తట్టింది. నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరు నమ్మలేదు. అప్పుడు నేను రాత్రి ప్రార్థన చేసుకున్నాను. దేవా, నేను పాపిని, నా పాపం క్షమించి నా రోగాన్ని స్వస్థపరచు దేవా అని నాకు వచ్చిన కాడికి పండుకున్నా. నేను అప్పుడు పండుకున్నాను. పొద్దుబడి స్థాలకి బియ్యం గాలిచ్చినట్టయి కింట బరువు తీసేసినట్టు అయింది. అప్పుడు ఎంత వచ్చింది బలము? 4 ఎద్దుల కొట్టం ఎగరతంత బలము వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. 4 ఎద్దుల కొట్టము ఎగరతంత బలము వచ్చేసింది. అప్పుడు నా స్నేహితులు చెప్పాను, యేసుప్రభు బాగా చేశాడు, యేసుప్రభు నమ్ముకున్నాను ఇట్లా అని చెప్పాను. అది మాదిగొల్ల దేవుడు, నిన్ను కులంలోకి రానియారు, ఉన్ని కంకణం కట్టుకున్నామంటారు, అన్నీ చేయమంటారు, అని చేయకుంటే ఎల్లగొడతారు అని చెప్పిండు. ఎల్లగొడతారని చెప్పినప్పుడు నేను అనుకున్నాను, నా ప్రాణం చచ్చిపోతే నన్ను ఎవరు బతికిస్తారు? మన బంధువులు బతికిస్తారా? స్నేహితులు బతికిస్తారా? అన్నదమ్ములు బతికిస్తారా? ఎవరు బతికించరు. కాబట్టి నా దేవుడు నన్ను బతికించాడు, నా రోగాన్ని స్వస్థపరిచాడు, నాకు అవసరం లేదని అనుకున్నాను. అలాగే అక్కడ నుండి హైదరాబాద్ నుండి మా ఊరికి వచ్చాను. మా వాళ్ళకి అందరికీ చెప్పాను, యేసుప్రభుని నమ్ముకున్నావు, బాగా అయినావు, ఇప్పుడు మంచిగా ఉండవు, బాగుండవు, బలంగా ఉండవు అట్లానే అనేవాళ్ళు. యేసుప్రభుని నమ్ముకున్నట్టు మా పిల్లలు, అప్పుడు మా చిన్న కుమారుడు, చిన్న పిల్లోడు, ఇక నేను యేసుప్రభుని నమ్మినప్పుడు మా పాప ఇంకా పుట్టలేదు. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే నమ్ముకున్నావు మంచిదేలే, బాగా అయినారు అనుకున్నాను. ఎప్పుడైతే నా మనస్సాక్షి వాళ్ళు చేసే విగ్రహములు కానీ, వాళ్ళు చేసే పూజలు కానీ, వాళ్ళు చేసే దాసంగం వంట కానీ, అది తినడానికి మొక్కడానికి నాకు ఇష్టము, మనస్సాక్షి ఒప్పుకుంటలేదు, అస్సలే ఒప్పుకుంటలేదు. వాటిని చూస్తే ఎంత మొక్కేవాడిని, వాటిని యేసుప్రభు నాకు వాటిని చూస్తే చాలా చెర అనిపిస్తుంది. అలాగా మరి రాంగ మా వాళ్ళకి ఏమైందంటే, వాళ్ళ విగ్రహములకు, వాళ్ళ పూజలకి ఎప్పుడైతే దూరం అవుతునో వాళ్ళు నాకు ఇబ్బంది పెట్టారు. పాస్టర్లను తోలుకొచ్చి మంచాల మీద కూర్చోబెడతావు, మాదిగోళ్ళని తోలుకొచ్చి మంచాల మీద కూర్చోబెడతావు, అట్టతోడ ఇట్టతోడవని నన్ను ఇబ్బంది పెట్టినారు. నాకు పాస్టర్లు అంటే ఒక కడుపులు పెట్టిన తల్లి తండ్రి కంటే ఎక్కువ దేవుని పిల్లలని నాకు ఒక పెద్ద ఆశ. అలాగ చూస్తూ మా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఒకనాడు దాసంగం కూడా వండుకొచ్చారు, తిను అని గట్టి పెట్టినారు. నేను తినానని చెప్పాను. మాదిగోళ దేవుని నమ్ముకోవడం, మాదిగోళం తెచ్చి ఇంట్లో కూర్చోబెడతావు, మంచాల మీద కూర్చోబెడతావు అని వాళ్ళు చాలా బూతు మాట్లాడేవాళ్ళు, తిట్టేవాళ్ళు. అలాగ తిడుతూ సహించాను. ఒకనాడు నన్ను ఏం చేశానంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళగొట్టారు. ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టినాక ఊర బయట పోయి సమాధుల దగ్గర గుడి చేసుకున్నప్పుడు, ఇప్పుడు నా ఇంటి చుట్టూ అంతా ఊరైపోయింది. ఊర బయట పోయి గుడి చేసుకొని
అప్పుడు జీవిస్తూ నేను అనుకున్నాను, చదువు లేదు కదా ప్రభా, నాకు ఎట్లా చదువు అంటే, ఈ పుస్తకాలు ఈ కాగితాలు చూస్తే ఒకరు చెప్పిన మాటలు నాకు ఎన్నాళ్ళు ఉంటాయి దేవా అని ఏడ్చేవాడిని. ఏడ్చినప్పుడు ఆయన స్వరం వచ్చి, నా కుమారుడు భయపడొద్దని పలక తెచ్చుకొని చదువుకుంటే, పలక తెచ్చుకొని ఎవరు వెంబడబడితే వాళ్ళు వెంబడబడి సార్ రాత్రి అక్షరకిరణం నేర్చుకున్నా. పెద్ద బాల శిక్ష మొత్తం చదివేసింది. ఒక 5-6 నెలలు, ఒక సంవత్సరం చదివేసి పెద్ద బాల శిక్ష చదివి 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్కి ఇక్కడ వచ్చి అప్పుడప్పుడు ఏలిగా వస్తాడు కదా, ఏలిగా కనికవీడు, ఆయన ఇంకొక దేవదాస్ వచ్చి నీకు దేవుని పిలుపుందయ్యా, నువ్వు సేవకు రావాలని వాళ్ళు గట్టిగా పిలిచేవాళ్ళు. నానేమనుకున్నాను, ఏదో సాయంత్రంతో కష్టం చేసి రాత్రిపూట ఎవరికైనా పోయి సేవ చేసి వస్తామని అనుకున్నాను. అంటే 100 రూపాయల కూలి వచ్చినా నాకు సంతోషం లేదు. ఎప్పుడైతే ట్రైనింగ్ పోయి దేవుని సేవలో ఉంటున్నావో పావుల దుడ్లు వచ్చినా నాకు చాలా సంతోషం. 100 రూపాయల దుడ్లు వచ్చినా చిరిగిపోయిన గొంచెంచలు వేసినట్లే ఉంటుండే. దేవుని సేవలో ఎప్పుడైతే ఉంటునో అప్పుడు దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు. 3 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేశాను. ఎంబీఏ సంస్థలో మేము సేవ చేస్తున్నాం. మేము అనుకున్నాం ఎన్ని సమస్యలు వచ్చినా ఎంబీఏ సమస్యలే, అక్కడ ట్రైనింగ్ చేసాం కాబట్టి అక్కడ పుట్టాం కాబట్టి మేము అక్కడనే సేవ చేయాలని అని తీర్మానం చేసుకొని సేవలో ఉన్నాం. అప్పుడు ట్రైనింగ్ చేసి ఏం చేశాను, 1993 నుండి సేవ చేశాను. 1993లో ఒక ఊరికి మార్చారు, జుల్లకంటికి. వాళ్ళు వచ్చారు, ఏమయ్యా మా ఊరికి వచ్చావు, నీకు ఎవరు పెడతారు ఏం లేదంటే, మీకు గెనాలు నరికి కూలి చేసి మీకు వాకింగ్ చెప్తా బోధ చేస్తా అని చెప్పినాం. బాబాయ్ ఎవరన్నా లేదు కదా ఇట్లాంటావు అంటే, వేప చెట్లకు పొడుగు పోయి వేపకాయలు ఏరుకొని తిని సేవ చేశాను, కూలి పోయి సేవ చేశాను. ఆ కాలంలో 40-30 సంవత్సరాల కింద ఎవరు డబ్బులు ఇచ్చేవారు కాదు. ఇస్తే 2 రూపాయలు షేర్ బియ్యం, అవి కూడా ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు, బుక్ పట్టుకొని పోయి లెక్క చెప్తే. అట్లా జీవిస్తూ సేవలో ముందుకు కొనసాగాను. ఇప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం పైన మరి తర్వాత ఏం చేసినట్టే, ఆది కాండం నుండి ప్రకటన వరకు 9 మాటలు బైబిల్ చదివినాను. హల్లెలూయా. ఆది కాండం నుండి ప్రకటన వరకు 9 మాటలు బైబిల్ చదివి దేవుడు నన్ను గొప్పగా వాడుకున్నాడు. తిన్నిక లేదా కాలంలో ఎవరో బట్టలు ఇస్తే తొడుక్కునాలి, ఎవరో బోబెడితే తినాలి. సువార్త చెప్పడానికి చాలా అపేక్షగా ఉంది. వాడిని స్నేహితం చేసుకొని వానికి నాష్ట తినిపించి సువార్త చెప్పేవాడు. పక్కల వాళ్ళని స్నేహితం చేసుకొని నాష్ట తినిపించి సువార్త చెప్పేవాడు. మా నాయన కొన్ని సంవత్సరాలు నా దగ్గర రాలేదు. వాళ్ళు మాదిగోళ్ళ దేవుని నమ్మినాడు. 20 మంది యవనస్తులను తయారు చేసిండు ఆ సంపనికని. ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన ఉన్నతమైన దేవుని నమ్ముకున్నారా, ఆయన కానీ చంపితే మీకు శాపం వస్తుందని చెప్పినప్పుడు ఊకైనారు. అలాగ నమ్ముతూ ఆఖరికి మా దగ్గరికి వచ్చాడు. నేను వాక్యం ఎరిగినోని కాబట్టి నువ్వెక్కడ ఉన్నా నేనే తాకేది, నేనే గుంతలేసేది, నేను తప్పకుండా నేను తాకుతాను అని చెప్పి ఆయన వస్తే కూడా ఆయనను సాకి సంతరించి ఆయన సమాధి చేసాం. ఆఖరికి లాస్ట్కి యేసుప్రభు నమ్ముకొని బాప్తిసం పొందాడు. చింతమన్న ఆయన పేరు. తర్వాత తిమోతి అని పేరు పెట్టాం. నా పేరు అబ్రహాం, అంటే మొట్టమొదటిగా హనుమంతు, తర్వాత అబ్రహాం అని పేరు కలిగినది. అట్ట తర్వాత జీవిస్తూ పిల్లలకి ఒక్కనాడు కూడా నేను, మా పిల్లలు చదువుకున్నారు కానీ నేను ఒకనాడు అంగిపట్ట కూడా పట్టించలేదు. లేని పరిస్థితి. ఒకనాడు ఫీజు కూడా కట్టలేదు. వాళ్ళే చదువుకున్నారు, వాళ్ళే పరిస్థితులు పన్నారు. ఎలా చదువుకున్నారో ఎలా పరిస్థితులు పడినట్టే నేను కాకపోతే ప్రార్థన చేశాను. రాత్రి పగులు ప్రార్థన చేశాను. నేను 3 గంటలకు ప్రార్థన ఉంటే ఆజాము పొద్దున 6 గంటలకు ప్రార్థనకు లేస్తాను. 3 గంటలు ఖచ్చితంగా ప్రార్థన చేసేవాడను. ప్రార్థన శక్తి చాలా గొప్పది. అందుకొరకే హైదరాబాద్లో వాళ్ళని చూసి, వాళ్ళ మార్పును చూసి దేవుని నమ్మాను. ప్రేమ దేవుని బిడ్డలారా, మార్పు గొప్పదా నేర్పు గొప్పదా చెప్పండి? ఏది మార్పు
నేర్పు గొప్పది కాదు, కానీ మార్పు చాలా గొప్పది. మార్పు ఉన్నది. ఎప్పుడైతే మారుతాడో అన్నిట్లో సంతోషం ఉంటుంది, అన్నిట్లో సమాధానం ఉంటుంది. దేవుడు అన్నిట్లో దీవిస్తూనే ఉంటాడు, ఆస్వాదిస్తూనే ఉంటాడు, సమస్తమును సహాయం చేస్తూనే ఉంటాడు. అలాంటి మార్పు కలిగి ఆయన స్వరములు విన్నాను, ఆయన దర్శనము చూశాను, ఆయన వెలుగు చూశాను. ఆయన ఎన్నోసార్లు నాతో మాట్లాడినాడు దేవుడు. ఆయనకు నాకు ఎంటిక దారమంతా స్వరము వినపడేది. అలాగ చేస్తూ సేవ చేస్తూ ఇలాగ ముందుకు నడిచాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప కార్యాలు చేశాను. నేను చేస్తున్న సేవలో 5 మంది సేవకులుగా అయినారు, సేవ చేస్తున్నారు అక్కడక్కడ. అంతేకాక ఇప్పుడు అన్నుల మధ్య సేవ చేస్తున్నామండి. సువార్త లేని, ఇక్కడ చర్చిలు లేని ప్రాంతంలో అన్నుల మధ్య సేవ చేస్తున్నాం. అక్కడ ఎందుకులో నమ్మాను, కురువళ్ళు, బాయళ్ళు, సాకలళ్ళు, బప్పలు. వాళ్ళ మధ్యన సొంతం 10 లక్షలు పెట్టి చర్చి కట్టాము. ఇంకొక చర్చి ఉంది కొత్తపాలెం, అది కూడా అంటే బేసులు వేసింది, దాన్ని చర్చి కట్టడానికి మొదలుపెట్టాము. సాయం లేక కొంచెం నిలబడినాం. దేవుడు తప్పకుండా చేస్తాడని నా ఒక ఆశ. ముఖ్యంగా ఎప్పుడైతే మందిరాలు కట్టుకుంటూ వచ్చానో, దేవుని పని చేశానో, దేవుడు నన్ను గొప్పగా ఆశ్రయించాడు, విండ్లిచ్చాడు, ధనమిచ్చాడు, సమస్తమును దేవుడు ఆశ్రయించాడు. మా చిన్న కుమారుడు బిజినెస్ చేస్తాడు, ఆయన కూడా బిజినెస్లో దేవుడు గొప్పగా ఆశ్రయించాడు, దీవించాడు. ఒకప్పటికి ఒకరికి బోవే అంటే ఒక 10 చీరల బియ్యం లేని జీవితం. ఇప్పుడు ఎన్నైనా దేవుడు ఆయన ఇస్తే కంటికి కనపడవు, చెవులకు వినపడవు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి. తల్లి అయినను తండ్రి అయినను బిడ్డ ఏడిస్తే మర్చిపోతారే కానీ దేవుడు మర్చివాడు. కానీ తన పిల్లలను తన సంటికి వేసుకుంటాడు, ఎంబడే ఆదరిస్తాడండి. తల్లిదండ్రులు ఆదరించకపోవచ్చు కానీ ఎంబడే ఆదరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క నామమున ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇప్పుడు ధనవంతుడిగా దేవుడు చేశాడు కాబట్టి ఇప్పుడు మా వాళ్ళు దూషించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, నీ పిల్లని ఎవరికి ఇస్తావు, మాదుగలకి ఇస్తావు అన్నవాళ్ళు ఇప్పుడు మా దగ్గరికి ఊరికూరికే వస్తారండి. అందరు వస్తారు. ఒక్కనాడు కూడా పెళ్లి పిలిచిన వాళ్ళు కాదు, త్రోసిపుచ్చినట్టు వాళ్ళు ఇప్పుడు వచ్చి మా పెళ్ళికి రావాలి, మా ఇంటికి రావాలి, మీరు చేసేది తినాం కదంటే మీకు పక్క కొండి పెడతాం అని ఇప్పుడు అందరూ దగ్గరికి వస్తున్నారు. చాలామంది 20-30 మందికి హిందువులకే బాప్తిసం ఇచ్చామండి, చర్చిలో ఉన్న వాళ్ళ కాదు, హిందువులకి. జమలమ్మ బొట్లు, నరసపతాళ్ళు, గుడికలు అన్నీ మా దేవతలుగా పూజించినట్టు వాళ్ళకు మారు మనసు దేవుడిచ్చాడు, బాప్తిసము ఇచ్చామండి. మనము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. నేను ఒక తిక్కోన్లక పత్రికలు, సువార్త, సేవ అన్ని ఊర్లకు పోయి పంచాను. ఇక్కడ కూడా వచ్చాను, దొడగండ, ఖైరిపల్లి, అవన్నీ ఇదంతా ప్రాంతం అంతా సేవ చేశాను. అప్పుడు సువార్త పత్రికలు పంచాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో ఉంటే, దేవుని సేవలో ఉన్నంత సంతోషం ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు. భూలోకంలో ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎన్ని ఉండ్లన్నా సంతోషం ఉండదు. కానీ యమగనూరు అంతా సంఘమంతా మాకు రాసిస్తే సంతోషం ఉండదు. కానీ దేవుని సన్నిధిలో ఉంటే సంతోషం ఎవరన్నా ఇస్తారా? 33 కోట్ల దేవతలు సంతోషం ఇస్తారా? ఇయ్యారండి. యేసు ప్రభు దగ్గర సంతోషం ఉంది, సమాధానం ఉంది, శాంతి ఉంది, నెమ్మది ఉంది. ఆయన నమ్ముకున్నాక ఇలాంటి సంతోషాలు నేను అనుభవించాను, చూశాను. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఇప్పుడు మా కుమారుడు మరి సేవకుడయ్యాడు, పెద్ద పెద్ద చదువులు చదివాడు. మళ్ళీ మీ మధ్యలోకి వచ్చి అక్కడక్కడ ప్రాంతాల్లో సేవ చేసి పెద్ద కుమారుడు సేవ చేస్తున్నాడు. బిడ్డను సేవకునికి ఇచ్చాను. ఎవరికి ఇస్తావు అనేవాళ్ళు, మాది వాళ్ళకి ఇస్తావు అనేవాళ్ళు. ఎవరైతే యేసుక్రీస్తు నమ్మి విశ్వాసంగా ఉంటారో, ఆత్మీయత రచన పొందుతారో వాళ్ళకి ఇస్తావు అని చెప్పేది. చిన్న కుమారుడు బిజినెస్ చేస్తాడు, గొప్పగా ఆశ్రయించినాడు. ఏ ఊరు చూసుకో మాకు దేవుడు సాయం చేశాడు, గొప్పగా ఆశ్రయించాడు. ఎప్పుడైతే ఆయన పని చేశానో, నా పని దేవుడు, నా పని చెయ్యండి, నేను మీ పని చేస్తాను, నన్ను వెంబడించండి, మిమ్మల్ని వెంబడిస్తాను
అంటాడు. దేవుని పని చేస్తే దేవుడు తోకగా ఉంచాడు, ఎప్పటికీ తలగా ఉంచుతానండి. ఆయన చేస్తే మొయ్యలేము, తినలేము. ఆయన ఇచ్చే సాయము, ధన సాయం ఏమాత్రం మొయ్యలేము, తినలేము. అంత ధనజ్ఞత ఆయన దగ్గర ఉంది. మనం మొయ్యలేము, తినలేము. మనం దళిద్రులమై, అవిశ్వాసమై, దేవునికి ఓ పరి ఒక లెక్క ఉండి, ఓ పరి ఓ లెక్క ఉండి, ఓ లెక్క అలాగా ఉన్నట్టయితే మనం ఆశీర్వించబడము, దేవుని మేలులు పొందుకునలేము. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు చదువు లేనటువంటి వాడు మా నాయనోళ్ళు ఎవరు చిన్నప్పుడు చదువు పంపించలే. యేసు ప్రభు నమ్మినాకైనా చదువు అంత అపేక్షగా వచ్చేసింది. సన్నబిల్లగాళ్ళకి సంకలు సంచి పెట్టుకొని బడి వదమనే అంత ఆశ వచ్చేసింది. దేవుడే నేర్పించాడు. దేవుడు చాలా మందిని స్వస్థపరిచాడు. దయాలు బట్టలను స్వస్థపరిచాడు, తేలుగోరుకులను స్వస్థపరిచాడు. అనేక రీతిలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. తేలుగోరుకులను ఏడ్చుకుంటూ వస్తే ప్రభా వీళ్ళని బాగా చేయండి అని ప్రార్థన చేస్తే దేవుడు బాగా చేశాడు. దేవుడు బాగా చేశాడండి. నాతోని కాచిగుడ్డి ముక్కైనా తెగనే దేవాతి దేవుడు మన పచ్చమున్నాడు కాబట్టి నువ్వేది అడిగితే అది ఇస్తాను. చేప అడిగిన వేడల పామునిస్తాడా? రొట్టెని అడిగిన వేడల రాతినిస్తాడా? నువ్వేది అడిగితే అది పొందుకుంటావు ఖచ్చితంగా. ఆయన విశ్వాసం ఉంచినట్టయితే, ఆయన భయభక్తులు కలిగి జీవించినట్టయితే ఆ ఒక్క సంతోషము, ఆ ఒక్క ఆనందం మనం పొందుకుంటామండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు యేసుక్రీస్తు నమ్మండి, తప్పకుండా సహాయం చేస్తాడు. ఎవరి వైపు చూడకూడదండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్ముకుంటే 33 కోట్ల దేవతల ద్వారా రక్షణ లేదు, యేసు ప్రభు ద్వారా రక్షణ. ఈలోక ధనం వస్తుంది పోతుంది, అది శాశ్వతం కాదండి. కానీ రక్షణ అనేది మనం చచ్చిపోతే ఎక్కడ పోతాము? ఎక్కడ పోతామండి చచ్చిపోతే? గాలి పోతుంది, ధూళి పోతుంది. ఎవరు చూసినారంటారు? చూసేది కాదు సుమా, అగ్ని ఆరోధ ఆత్మ. ఇగములు అగ్నిగుండంలో కాలక తప్పదు. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి దుమ్ము. నమ్మితేనే మీకు రక్షణ ఉంటుంది, నమ్మనుకోకపోతే దుమ్మండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకొని జీవించాలి. దేవుడు అంటే భయపడాలి, దేవుని పిల్లలంటే భయపడాలి, దేవుని సేవకులంటే భయపడాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి, మూడోది తెలిసి కూడా ఉండాలి. ఇవన్నీ లేకపోతే మనము పశుప్రాయాలం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఎక్కడనో పడినటువంటి నన్ను చాలా మోటువాడానండి. మీరు నమ్ముతారో లేదు, సువార్త చెప్తాడు నేను యేసుప్రభు గురించి నమ్మితే ఎలా కూర్చున్నాలని కూడా నాకు తెలనే, అంత మోటువాడానండి. దేవుడు అంత గొప్పగా ఇంత మోటువాడిని నన్ను ఇక్కడ తీసుకొచ్చి మీ మధ్యలో నిలబెట్టినాడంటే ఎంత సంతోషం అండి. మీ మధ్యలో నిలబెట్టాడు. యమనూరు సంఘం అని ఎన్నోసార్లు విన్నా కానీ నేను చర్చికి రాలేదండి. ఇవాళ సువార్త ప్రకటించాను. చాలామంది ఇక్కడ సేవ చేసిపోయారు. సామేలి, ఆశీర్వాదం, ఎంతమందో, జయన్న, భాస్కరు, ఎంతమందో సేవ చేసిపోయారు. నాకు తెలుసు. ఇక్కడ ఎవరెవరు ఈ సంఘానికి వచ్చిపోయారు, ఎంతమంది మారినారనేది తెలుసు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకొని, ముఖ్యంగా యేసు ప్రభుని నమ్ముకుంటే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. యేసు ప్రభుని నమ్ముకుంటే గాలికి దీపం పెట్టి దేవుడు అంటే ఏడ ఉన్నాడు దేవుడు అంటే సరిపోయేది కాదండి. హృదయములో అంగీకరించాలి. ఆయన ఇచ్చే పాలు మనం తాగాలి, ఆయనతో వేడ్చాలి. ఆయన దగ్గర వేడిస్తే ఆయన వెంటనే తన పాలకు వేసుకుంటాడండి. ఎన్నో కష్టంలో అనుభవించి కూలిపోయి సేవ చేశాను. ఆనాడు బువ్వకి సేవ చేసిన వాళ్ళు మన పెద్దలు ఉన్నారండి. మన పితరులు అమెరికా దేశం నుండి వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళు కాలేజీలు కట్టి, హాస్టళ్ళు పెట్టి, పిల్లలు చదువు నేర్పించి, అన్నం పెట్టి మనకి ఈనాడు మన పితరులు చేసిన సేవను బట్టి ఈనాడు మనం ఇంత సంఘం కట్టుకొని ఇంత జనాభా ఇక్కడ ఉన్నామంటే ఎవరిదయ్యాడండి? మన పితరులు చేసిన సేవ.
కాబట్టి ఇంతటితో దేవుడు తన వాక్యం అంటే తన సాక్ష్యం దీవించి ఆశ్రయించిన కాక. హల్లెలూయా. దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకున్నాము. లూకాసు వార్త మరి 15వ అధ్యాయము 2వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయము మరి 2వ వచనం. పరిసయ్యులను శాస్త్రులను ఇతడు పాపలను చేర్చుకొని వారు ఇంకా కూడా ఏమన్నారండి? ఇతడు సుంకరుడును పాపులను చేర్చుకొని భోజనము చేర్చున్నాడు అన్నారు. సనుక్కున్నారనమాట. ఈ సనుక్కునే వాళ్ళు ఎవరండి? యేసుప్రభు వెంబడొచ్చారు, అన్ని చూశారు, అన్ని గొప్ప కార్యాలు చూశారు, దేవుడు అని తెలుసు, అన్నీ తెలుసు. కానీ వీళ్ళు ఏమంటున్నారండి? ఇతడు పాపలతో కలిసి భోజనము. ఆయన నీతిమంతుల కొరకు రాలేదండి. పాపమును రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. పాపలను రక్షించుటకు నేను మనందరం నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు దేవాది దేవుడు ఆకాశం పట్టజాలనేటువంటి దేవుడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. అలాంటి దేవుడు మన దగ్గరకు వచ్చాడండి. మానవ రూపంగా వచ్చాడండి. పాపములను రక్షించుటకు మనల్ని ప్రేమించాడు. మన బ్రతుకు యాప చెట్టు బుడం మొదలు కొనవరకు ఎంత చేదు ఉందో మన బ్రతుకు జీవితం అలాంటి చేదు కలిగినటువంటి లోకానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. యాప చెట్టు బుడం మొదలుకొని కొనవరకు ఎంత చేదు ఉంటుందండి? అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి మానవుల్ని ప్రేమించి భూలోకానికి వచ్చాడు. మనతో కలిసి తిరుగుతున్నాడు. మనకి మంచి మాటలు చెప్తున్నాడు. మనల్ని రక్షణలోకి ఆయన ఎలుగులేక నా ఎలుగు రండి అని పిలుస్తున్నాడండి. 4వ వచనం లూకాసు వార్త 15:4 వచనం. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 9 అంటే చాలమ్మా, ఒకటి తప్పిపోయిందంట. 9 గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయిందని. గొర్రెల సంగతి నాకు తెలుసు. గొర్రెలు ఏ గొర్రెలు కానీ గుర్తుపట్టగలను, గొర్రెలు కాసాను కాబట్టి. ఆ గొర్రె తప్పిపోయింది, అరుస్తుందండి. ఎందుకు అరుస్తుంది? గొర్రె తప్పిపోయింది, అరుస్తుంది. గొర్రె చక్కగా ఉరకదు. ఇటుపక్క గొర్రెలు పోతుంటాయి, ఇటుపక్క ఉరుకుతుంది. అది గొర్రె చక్కగా ఉరకదండి. గొర్రె బురదలో పడితే అది దులిపించుకొని పోయి ఎదిరించుకుంటుంది. ఆ గొర్రె బురదలో ఉంటే ఏమైతే చచ్చిపోతుంది. మన జీవితం కూడా పాపంలో మోసంలో ఉంటే చచ్చిపోతాం. చాలా జాగ్రత్త. ఈ గొర్రె అరుస్తుంది. దానికి పోగొట్టుకపోయినాననేది తెలుసు, నేను అవుడైనాననేది తెలుసు, నాకెవరు దిక్కులేరనేది తెలుసు. నన్ను ఆదరించండి, నన్ను తీసుకుపోండి, నన్ను ఆదరించండి అని గొర్రె అరుస్తుంది. గొర్రె అయిన అరుస్తుంది. దానికి తప్పైనది తెలుసు. గొర్రెకు పోటుకపోయినది తెలుసు. గొర్రె అరుస్తుంది. మరి తప్పిపోయినటువంటి గొర్రెకు మరి ఒక యజమానుడు కావాలి కదండి. దాన్ని తీసుకురావడానికి ఒక యజమానుడు కావాలి. దేవాది దేవుడు 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక గొర్రెని వెతికి దాన్ని తీసుకొని మెడ మీద పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి తన ఇరుగువాన్ని, పొరుగువాన్ని, స్నేహితులను పిలిచి నాకు గొర్రె తప్పిపోయి దొరికింది, రండి చూడండి సంతోషించండి అని చెప్పాడండి. 99 గొర్రెలు 99 నీతిమంతులు ఉండకంటే ఒక పాపి రక్షణ పొందుట పరలోకంలో దేవదూతలు పండగ చేసుకుంటామంటండి. ఒక గొర్రె నిజమైన మారు మనసు పొంది రచనలోకి వచ్చి మరి యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన బిడ్డగా ఆయన సాక్షిగా జీవించి ఆయన సన్నిధిలో ఉన్నట్టయితే పరలోకంలో ఆయన పండగ చేసుకుంటాడండి. ఈ తప్పిపోయిన గొర్రెను మెడ వేసుకొని వచ్చాడు. ఆయన తీసుకొని వచ్చి మెడ మీద వేసుకొని చూసారా,
ఆయన మనల్ని మెడేసుకుంటున్నాడు, మనల్ని పిలుస్తున్నాడు. మనం దేవుడి లేక అరుస్తున్నాం. దేవుని సన్నిధి సమాధానం లేక, సంతోషం లేక లోకంలో ఎంతోమంది దేవుడు అని ఎతుకుతున్నారు, కానీ దేవుడు మన దగ్గరనే. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా ప్రార్థిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటున్నాను. మీరు అనుకుంటారు, నేను సమాజంలో మందిలో ఎక్కువ ప్రార్థన చేయను, నేను ఒంటరిగా ఉంటే ఎన్ని గంటలైనా ప్రార్థన చేయగలను. ఉదయం లేస్తే సంఘం వాళ్ళు పలకరిస్తారో పని నాకు వీలు కాదని ఉదయం నా 3 గంటలకు లేచి పొద్దున 6 గంటల వరకు 3 గంటల ప్రార్థనలా గడిపేవాడు. మనకు సమయం దొరకదండి, సేవకులకు సమయం దొరకదు. పగులు వచ్చి వాళ్ళు పలకరిస్తూనే ఉంటారు. ఎప్పుడు చేయాలో ప్రార్థన? రాత్రి ఎక్కువ గడపాలి. రాత్రి అంతా ప్రార్థన చేయాలి, పొద్దున సువార్త వాక్యము చెప్పాలి. ఈ గొర్రె 5వ వచనం చదవండి అమ్మా, 5వ వచనం కదా. అది దొరికినప్పుడు సంతోషంతో తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి నాతో కూడా మన మందిరికి వస్తాం, ఇంత వాక్యం వింటాం, అయ్యా పక్కల వాడిని, ఇరుగు వాడిని, పొరుగు వాడిని ప్రార్థన తోలుకొని రావాలండి. ప్రార్థనకి నాతో కూడా సంతోషించండి చెప్పాడు కదా. తప్పిపోయినా నా గొర్రె దొరికానని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే 99 నీతిమంతుల సంతోషం కంటే మారు మనసు పొందొక పాపి విషయమై దేవుడు ఎక్కువ సంతోషం కలుగుతుంటండి. నీ ద్వారా, నా ద్వారా దేవునికి సంతోషం ఉందా? మనందరి ద్వారా సంతోషం ఉందా? దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి, దేవుని ఆనందింపజేయవారుగా ఉండాలి. మనం దేవుని దుఃఖపరిచి, దేవుని ఏడిపిస్తే, దేవుడు మనకు దూరం అయితే మనం బ్రతకలేము, చచ్చిపోతామండి. ఇంకొకటి ప్రేమ దేవుని బిడ్డలారా, అదే లూకాసు వార్త 8వ వచనం, ఏ స్త్రీకైనాను 10 ఎండి నాణ్యములు ఉండగా వాటిలో ఒకటి నాణ్యము పోగొట్టుకుంటే అతడు దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి, అమ్మ మనకు చిన్న ఒకటి కమ్మ పోట్టుకుపోయింది అనుకో, ఏం చేస్తామండి? దొరకకపోతే ఏం చేస్తాం? ఇల్లంతా ఊడ్చి జాగ్రత్తగా వెతుకుతాం కదా. ఇక్కడ 10 ఎండి నాణ్యములు విడిచిపెట్టి, అంటే 9 వెండి నాణ్యములు విడిచిపెట్టి ఒక్క నాణ్యానికి ఎతకాల్సిన అవసరం ఏముంది? ఒక నాణ్యం ఎతకాల్సిన అవసరం 9 ఉండవు కదా. చదవండి అమ్మా. అది దొరికినప్పుడు తన చెలికత్తలను పొరుగువాని పిలిచి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని. ఈ ఎండి నాణ్యంకి తప్పిపోయిన అనేది దీనికి తెలియదు. గొర్రెకి తెలుసు తప్పిపోయినానని అరుస్తుంది. ఎండి నాణ్యం అరుస్తుందా? అరసదు. ఈ ఎండి నాణ్యము తప్పిపోయిననేది దానికి ఏమాత్రం తెలియదు. అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, సువార్త లేని ప్రజలు ఎంతోమందో ఉన్నారు. సువార్త లేని ప్రజలు ఎంతోమందో ఉన్నారు, తెలియని వాళ్ళు. నేను యేసుక్రీస్తు నమ్మినాక ఎక్కువ హిందువుల దగ్గరికి పోయి సువార్త చెప్పేది. ఒక ఆయన 24 గంటలు దూషించేది, దేవా ఈయనను మార్చు అంటే హిందువుల దగ్గర వచ్చి ఈనంగా మాట్లాడేవాడు. దేవా ఈయనను మార్చు, నీ గొప్ప సేవకుడిగా వాడుకో, సమాజం ఎదుట నీ సేవ చేస్తే ఎంత బాగుంటుందేవా అని ఒక 3 నెలలు ప్రార్థన చేసిన. రాత్రి స్వరం వచ్చింది, నా కుమారుడు భయపడకు చచ్చిపోతాడని. అయ్యో చచ్చిపోతే ఎట్లా, బతకాలి కదా అనుకున్నాను. కానీ దేవునికి చాలా వ్యతిరేకంగా ఉన్నాడు.
ఓనాడు తేజ్ మీను పోతుంటే ఏమరా వస్తే అన్నాను అంటే అట్లా అనమాకన్నా అంటే వాడి నోట్ల కలుపోయిండని. అప్పుడు అన్నాను, 8 దినాల్లో చచ్చిపోతావు నువ్వు, నన్ను తీసి బస్ కింద పడేసిన చింత లేదు, కానీ నేను దేవుని రాజ్యం పోతా, నువ్వు మాత్రం చచ్చిపోతావు అని చెప్పి. 8 దినాలు 6 దినాలు జ్వరం వచ్చి 7వ దినం ఏం చేశానని నన్ను బాటలు కాసి కొట్టడానికి. దేవుని బిడ్డలను దేవుని సేవకు ఆటంకం ఉంటే ఒత్తిడి చేసి దేవుడు కొన సముద్రంలో పెట్టాడండి, రాయిగట్టి నడి సముద్రంలోకి చింపుతాడండి. అలాంటి వాళ్ళు దూషించిన వాళ్ళు దేవుని నామమున వ్యతిరేకించిన వాళ్ళు చాలా మంది అనుభవించారండి. దేవుడు అంటే ఏమనుకుంటారండి? దేవుని పిల్లలంటే ఏమనుకుంటారండి? దేవుని సేవకుడు అంటే ఏమనుకుంటారండి? అంటే నిజంగా ఆత్మీయ రక్షణ పొందిన వాడిని మనం దడుకుంటే అగ్ని ముట్టుకున్నట్టే. అగ్ని ముట్టుకున్నట్టే, అగ్గి ముట్టుకుంటే కాలిపోతాం. చాలా జాగ్రత్త. ఇక్కడ ఏం చేస్తంటే ఈ ఎండి నాణ్యం పోగొట్టుకుపోయింది, దొరికింది, కానీ ఈ ఎండి నాణ్యం నేను పోగొట్టుకుపోయినానని దీనికి తెలియదు. అందుకొరకే రచన లేని వాళ్ళు, సువార్త లేని వాళ్ళు, అన్నులు, యేసుప్రభుని ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఎమ్గనూరు సంఘం కొంతమంది సేవకులకు సహాయం ఇస్తారు, కొన్ని సంఘాలు దర్శిస్తారు, కొన్ని సంఘాలకు సపోర్ట్ చేస్తున్నట్టు చాలా సంతోషపడిన మా కుమారుడు చెప్పినప్పుడు, పాస్టర్ గారు చెప్పినప్పుడు. కాబట్టి అలాగ చెయ్యాలండి. ఈ దానము శాశ్వతంగా దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఏజ్కేలు 34, 11, 12 వచ్చినాము. ఏజ్కేలు 34, 11, 12. ఏజ్కేలు 34, 12 మరి 11, 12. ప్రభు అయినా యెహోవా తెలియజేసింది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెల వెతికి వాటిని కనుగొందును. తన గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరి ఏం చేయాలండి? నేను గొర్రెలు కాసినప్పుడు కాపరిని, కుంటి గొర్రె, చీముడి గొర్రె, మంచి గొర్రె, అన్ని గొర్రెలు మేడేసుకొని పోయేది. ఆ కాపరి ఏం చేస్తాడంటే ఎక్కడెక్కడ పచ్చగా గడ్డి ఉంటుందో అక్కడ గొర్రెలను చూసుకుపోయి అట్లా మేపుతాడు, బాగా ఫుల్గా మేపుతాడు. ఏం చేస్తాడు? మంచి పచ్చిగల చోట్ల మేపి గొర్రెలు బాగా మలుస్తాయి. సువార్త సేవ చేసేటువంటి సేవకుని బాధ నిద్ర ఉండకూడదు. మరి సేవ అంటే భారం కలిగి ఉండాలి. సేవ అంటే ప్రతి ఆత్మీయ ప్రార్థన చేయాలి. ఆత్మ ప్రార్థన లేకపోతే, సీతపడకపోతే నువ్వు ఏ ప్రార్థన చేసిన కార్యాలు జరగవు. కార్యాలు అసలే లేదంటే నేర్పన్న ఉంటుంది, నేర్పు ఉంటుంది కానీ మార్పు ఉండదు. నేర్పు అవసరం లేదు, మార్పు ఉంటే దేవుడు అన్ని గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. అందుకొరకే 12 వచనం, తన గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరి వారిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చాలమ్మా. ఇప్పుడు మన సంఘంలో కొంతమంది ఎదురు ఉంటారు అనుకో, వాడు ఎదురున్నారో ప్రతి దానికి వాడు పారణ రాకుంటే వదిలేయి అంటే సరిపోతుందా? సంఘం నుండి దూరమైనాడు అనుకో, వదిలిపెడితే సరిపోతుందా? వాడిని ప్రేమించాలి, సువార్త చెప్పాలి, మళ్ళీ గొర్రెలకు తెచ్చి మందలకి కలపాలి. అది మన సంఘం బాధ్యత. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఇది పోగొట్టుకుపోయిన ఎండి నాణ్యము. రెండోది పోగొట్టుకుపోయిన, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదం వల్ల ఆయనను ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడును. ఒక విశ్వాసి శోధింపబడినప్పుడు ఏం చేయాలంటే వాడిని తీసుకొని మందలకి కలపాలి, చర్చిలోకి తోలుక రావాలి. మీరేమనుకుంటారు? నాకు ఎవరైతే ఎక్కువ శత్రువులు ఉంటారో వాళ్ళకి పోయి సువార్త చెప్పేది,
వాడు కొట్టనన్న కొట్టని తీటనన్న తీటని ఏమన్నా చేయని హిందువుడైనా సరే వానికి సువార్త ఎక్కువ చెప్పి ఆ చెంటోడు ఒకనాడు వస్తాడు. ఒకవేళ రాకపోయానుకో దేవుని లెక్కలో తీర్పు లెక్క అడుగుతాడు. ఏజ్కెళ్ళ ఉంది ప్రతిదానికి ఆత్మను గురించి లెక్క అడుగుతాడు. ఒకవేళ చెప్పకపోతే వానికి వాని గురించి నిన్ను లెక్క మనల్ని లెక్క అడుగుతాడంట. మనం చెప్పకపోతే మనల్ని లెక్క అడుగుతాడు. చెప్తే వినకపోతే వాడిని లెక్క అడుగుతాడు. 2 కొరింథీ మొదట మరి 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. సువార్త కొన్ని మైళ్ళ దూరం నడిచాము. ఇప్పుడు సైకిల్ మోటార్లు ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. మాకు కూడా 2 కార్లు ఉన్నాయి, సైకిల్ మోటార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడు ఇచ్చాడు. కానీ కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి సేవ చేసాం. ఆ కాలంలో బస్సు ఎక్కితే ఎక్కితే కూడా మాకు పోతే ₹10 ఛార్జీ. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా 2 కొరింథీ 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. గనక వారిని మీరు శిక్షింపక ఏమైంది క్షమించి ఆదరించాలంటే ఏం చేయాలండి? దేవుని వాక్యం ఉంది కొత్త నిబంధనలు. నీ సహోదరుడు ఆకలి కొనే ఎడల వానికి భోజనము, వాడు తప్పికొనే ఎడల నీళ్ళు, శత్రులు మిత్రులుగా చేసేవాడిని నాన్న నీ పని కాదు నా పని అంటాడు. మనం చెప్పేది సువార్త చెప్పాలి, దేవుని ప్రేమ చూపెట్టాలి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా 8వ వచనమమ్మ. వాని ఎడల నీ ప్రేమ మన ప్రేమ స్థిరపరచవలెనని మిమ్మల్ని బతిమాలుకుంటున్నానని ఎవరంటున్నారండి? కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడండి. ఇక్కడ ఎండి నాణ్యం పోట్టుకోమంటే ఒక ఉదాహరణ. ఎండి నాణ్యం అంటే డబ్బులు పోట్టుకోమంటారు. ఒక ఆయనకి డబ్బులు పోట్టుకోపోయింటే ఈడనేమో కరెంట్ ఎలుగుందట, ఈడ ఎత్తుకుతున్నాడు. ఏమి ఎదుగుతున్నామంటే డబ్బులు పట్టుకోమంటే డబ్బులు పట్టుకుపోయింది ఆడగదా అన్నట. ఈడ ఎలుగుంది కాబట్టి ఈడ ఎత్తుకుతున్నా అన్నట. దేవుడు ఒక తానం మనం పోతానే ఎతికినట్టు ఉంటుంది. దేవుడు ఎలాగుంటుందండి? దేవుని ఎక్కడో ఎతుకుతున్నాం. దేవుడు మనల్ని ఎతకడానికి వచ్చాడు కానీ మనం ఆయనని ఎతకాల్సిన అవసరము లేదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ మనిషిని ఏం చేయాలంటే 8వ వచనం మళ్ళీ చదవడమా. వాని ఏడల మన ప్రేమ చూపించాలని. ఏం చూపించాలండి? వాళ్ళకి తెలియదు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి దేవుని మాట అంటే తెలియదు, వయసు లేని వాళ్ళు చిన్నపిల్లలు. కాబట్టి వాళ్ళని ఏం చేయాలా? తీసుకొని దేవుని సన్నిధికి తోలుక రావాలి. ఇంకొకటి 2వది తప్పిపోయిన కుమారుడు. 11వ వచనం లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం. తప్పిపోయిన మరియు ఇట్లా నేను ఒక మనిషికి ఎంతమంది ఉన్నారండి? 2 కుమారులు ఉండ్రి. వారిలో చిన్నవాడు తండ్రి ఏమంటున్నాడండి? 2 కుమారులే, ఆస్తి దండగా ఉంది తండ్రికి, తండ్రి సంపాదించింది. కానీ చిన్న కుమారుడు బుద్ధి చెడిపోయి జ్ఞానం చెడిపోయి స్నేహితులు ఎంబడబడి ఏం చేశాడండి? నా ఆస్తి నాకు పంచి, అది కాదు నాయన అంటే కూడా వినలేదు. ఆస్తి తీసుకొని దూరదేశమైనాడు. ఎక్కడ పోయినాడండి? ఈయన ఎక్కడ పోయినాడు? తప్పిపోయినాడు. ఇక్కడ తండ్రి దగ్గర లేడు, దేవుని దగ్గర లేడు. ఆయన కొరకే ఈయన ఏం చేసినాడు? దూరం పోయి తన చదవమ్మా ఆస్తి పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత చాలమ్మ. ఇక్కడ ఏముందంటే ప్రేమైన దేవుని బిడ్డలారా యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం 23వ వచనంలో కూడా ఒక మాట ఉందండి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము
ప్రేమలో నిలిచినట్లు ఏం చేయాలంట? కాచుకొని ఉండాలంట. ఇంకా చదువు. సందేహపడి వారి మీద కనికరం చూపాలంట. ఏం చేయాలంట? అగ్గిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలంట. మనం ఏం చేయాలండి? అగ్గిలో నుండి, వాడు చీకట్లో ఉన్నాడు, మబ్బులో ఉన్నాడు, యేసుప్రభు అంటే తెలియదు. మా అమ్మ చచ్చిపోయింది, మా చిన్నమ్మ అంటే మా అమ్మ చెల్లెలు అంటే చిన్నప్పుడు మా అవ్వ తాగితే ఆమె ఎత్తుకొని తిరిగిందండి. ఆమె దేవుని నమ్ముకుంది, బాప్తిసం తీసుకునింది. అందరూ మా వాళ్ళు అంతా ఎందుకులే క్రైస్తవ సమాజం చేశాం. నేనే బాప్తిసం ఇచ్చాను. వాళ్ళ మధ్యలో అన్నుల మధ్యలో ప్రార్థన పెట్టాము, క్రైస్తవ సమాధి చేశాం. వాళ్ళు తెలియదు, రకరకాలుగా మాట్లాడతారు, ఏమేమో అంటారు. ఏనుగా పోతుంటే కుక్కలు ఎన్నో అరుస్తూనే, ఈ మనుషులు కూడా అంతే అనుకోవాలి. ఇంకా అరుస్తూనే ఉండరు అనుకొని మనం ఊకండాలి. ఏం చేయాలా? అందుకొరకే ప్రేమైన దేవుని బిడ్డలారా, వాడిని ఎత్తుకొని ఏం చేయాలంటే ఆ చదువు మళ్ళా మాట. సందేహపడి వారి మీద కనికరం చూపాలంటే ఏం చూపాలా? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలంట. శరీర సంబంధమైన వాటిని భయంతో ఉండి కరుణించాలంట. అపేక్షతో, సువార్త అనేది అపేక్ష. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నామనుకో, మనం ఆ ఉడుకుడు కన్నం తిని మన పిల్లలకి పాసిపోయిన పోబెడితే సరిపోతుంది. మనం ఏది తింటే అది మన పిల్లలకు పెట్టాలని. సద్దన్నం వాళ్ళే తింటే నేను ఉడుకు చేసుకుని అప్పుడు గుమ్మరించుకొని తినిపోతుంటే సరిపోతుంది కాదండి. అలాంటిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే ఆపేక్షించుటకు వాళ్ళకి మనం తగ్గించుకోవాలి. ఎన్నో విధాల యేసుప్రభుని నమ్ముకుంటానని చాలా తగ్గించుకున్నాను. ఎవరైతే తగ్గించబడతారో వాళ్ళు హెచ్చించబడతారండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 15వ అధ్యాయం 14 వచనం. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు వచ్చిందంట. ఏమొచ్చిందండి? ఇబ్బంది పడసాగినాడట. పోయేటప్పుడేం కనపడలేవు, ధనం తీసుకున్నాడు. ఓ ఆనందంతో షికారు చేస్తానులే, బాగా ఉండాలి అనుకున్నాడు. ఇతడు ఏమన్నాడంటే అందరితో కలిసి ఖర్చు చేసినాడట. చదవమ్మా. పొలంలోకి వాడిని పంపినాడు, ఖర్చు చేసినాడు. డబ్బు ఉన్నంతసేపు ఈగలు, బెల్లం ఉన్నంతసేపు ఈగలు వస్తుంది. బెల్లం అయిపోయినాక ఈగలు రావండి. మా వాళ్ళు కూడా అట్నే వస్తారు మా దగ్గరికి. ఇప్పుడు ఇక ఇతడు డబ్బు ఉన్నంతసేపు గర్వపడినాడు, ఏమేమో చేసుకున్నాడు. కానీ అయిపోయినాక అందరూ పక్కన ఉన్న వాళ్ళ బయటికి పారిపోయారు. అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాడు ఇంకా ఇబ్బంది పడినాడు, కరువు వచ్చేసింది. 17 వచ్చినామమ్మ, 17 వచ్చినాం. కరువు వచ్చిందని అన్నీ వచ్చిపోయినా. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద వాడు అనుభవించాడు, బుద్ధి వచ్చింది, పందల పొట్టు తిన్నాడు, అన్నీ తిన్నాడని పరిస్థితి వచ్చింది. ఆ పందల పొట్టు తిందామంటే కూడా వాడు నెత్తిపోయిన కడత కొట్టినాడండి. వానికి బుద్ధి వచ్చేసింది. నా తండ్రి దగ్గర ఎంతమంది కూలి వాళ్ళు పని చేస్తున్నారు. బుద్ధి వచ్చింది అప్పుడు. ఎప్పుడొచ్చింది? అంత అయిపోయినాక. నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళు ఉన్నారు, నేను ఒక కూలివానిగా పెట్టుకోమని అడుక్కుంటాను, ఆడ నాకు అన్నం దొరుకుతుంది అని అతడు తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి అన్నం ఏమన్నా అన్నాడా? అతడు ఏమన్నా దూషించాడా? అంత తీసుకుపోయి ఆగం చేసి నష్టం చేసి అన్ని చేసిన కూడా ఏం చేసినాడు? తండ్రికి ఎంతో ప్రేమ ఉందండి. ఇక్కడ ప్రేమ 17 అంటే 19 వచ్చినామండి. ఇంకా మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకోవడానికి ఏగుడను కాను.
నన్ను నీ కోలువానిగా పెట్టుకో. అప్పుడు ఏమైంది? బుద్ధి వచ్చేసింది, సిగ్గు వచ్చేసింది, చెడిపోయినాడు. ఎవరు ఆదరించే వాళ్ళు లేరు, ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు, డబ్బులు సహాయం చేసే వాళ్ళు ఎవరు, బువ్వ పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరండి. అతడు ఏం చేశాడు? నీ పని వాళ్ళు నన్ను ఒక పనివానిగా పెట్టుకో. 20వ వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి, యబ్బా ఎంత ప్రేమ అండి! ఎవరికన్నా ఉందా ఈ ప్రేమ? లోక సంబంధాలకు ఎవరికి ప్రేమ ఉండదండి. ఆయన దేవుని బిడ్డ కాబట్టి, తండ్రి దేవుని వెరిగినాడు కాబట్టి కుమారుడి మీద ఎంత ప్రేమ. వానికి వస్త్రాలు తెచ్చినాడు, ఉంగరం తెచ్చాడు, చెప్పులు తెచ్చాడు, అన్నీ తోడిగిచ్చాడు, అన్నీ సహకరించాడు. 21 వచ్చిన వరకు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేస్తుంది, ఇంకా మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి ఈ లోకంలో మనం బ్రతికినన్నాళ్ళు బ్రతికినా, మనం ఎంత ప్రార్థన చేసినా, చచ్చిపోయే వరకు ప్రార్థన చేసినా ఆయనకు మనం ఎంతో రుణస్థలం. కాబట్టి 21 వచ్చినాము. అయితే తండ్రి తన దాసులను పిలిచి ప్రశస్త్ర వస్త్రం తొడిగించి కట్టి, చేతి కుంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించాడండి. తిన సంతోషిస్తాం. ఈయన నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి మళ్ళా దొరికాను. ఇక్కడ లూకాసు వార్త మరి 15వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయము పరలోకమంది ఎక్కువ సంతోషం ఉంటుందండి. 30 వచ్చినామండి, 15వ అధ్యాయం 30 వచ్చినామండి. అయితే ఇక్కడ ఏమన్నాడంటే పెద్ద కుమారుడు అన్నాడట. చిన్న కుమారుడు మారుమంచు పొందినాడా, పెద్ద కుమారుడు మారుమంచు పొందినాడా? అన్ని పోగొట్టుకున్నటువంటి కుమారుడు మారుమంచు పొందినాడు. కానీ ఈయన పక్కనే ఉన్నాడు. ఏడ ఉన్నాడండి? ఈడొస్తే ఇవన్నీ చేసి పెడితే ఇందు చేసి నాకు ఒక్కనాడైనా చేసియా అన్నాడు. నావన్నీ నీవే కదా నాయన అన్నాడు. ఏమన్నాడు? ఈయన తప్పిపోయి దొరికాను, చనిపోయి బ్రతికినాడు అని చెప్పాడు. ఆయన మారుమంచు పొందాడు, అన్ని పోగొట్టుకున్నాను. కానీ ఈ పక్కన వాడేం మారుమంచు పొందలేదండి. 31 వచ్చినాం. అందుకు అతడు, కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నావన్నీ నీవే. ఇవన్నీ నావే కదా అనుకున్నా లేదు. చిన్న కుమారుడిని మీద ఆశ్రయించుకున్నాడు. వానికి కింది చేసి అన్ని చేసి నాకు ఒకనాడన్నా. ఇప్పుడు 2 కుమారులు ఉన్న వాళ్ళు అన్నారా వానికి అన్ని పెడుతుంది నాకు పెట్టకపోతుంది అని? ఒక ఆయనకు 4,000 పింఛన్ వస్తే చిన్న కుమారునికి ఇస్తుంది, నాకు ఇస్తుంది, వాడే తాకుతాడు. డబ్బు కొరగా తాకేవాడు ఎంత తాకుతాడండి? మొట్టమొదటి నీ తల్లిని సన్మానించని ఉంది. వాడు డబ్బులు ఇస్తే వాడు పెడతాడంట, డబ్బులు లేకపోతే వీళ్ళు పెట్టాడంట. డబ్బులు ఇయ్యని ఇవ్వకపోని పుట్టినావు కాబట్టి ఖచ్చితంగా చూడాలి. ఇంకోటి అదే 32 వచ్చినాము. తాను సంతోషపడి ఆనందించుట చిత్తం. కీర్తన 13వ కీర్తన 113వ కీర్తన 13 వచ్చినాం. 113వ కీర్తన 13 వచ్చినాం. కీర్తన 113 103 క్షమించాలి 103 13 వచ్చినాం. 103 13 వచ్చినాం. 103వ కీర్తన, తండ్రి తన కుమారుడేల జాలిపడినట్లు దేవునిందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే ఆయనకు నమ్మకంగా ఉంటారో, ఎవరైతే ఆయన బిడ్డగా జీవిస్తారో ఆయన వాళ్ళ యందు జాలి పడతాడు.
ఆయనకున్న జాలి ప్రేమ ఎవరికి లేదండి. భూమి ఆకాశం ఎత్తు ఎడైపులు లేని ప్రేమ అండి. ఆ ప్రేమను గమనించాలి మనం. ఆ ప్రేమను పోగొట్టుకునకూడదండి మనం. కాబట్టి ప్రేమనే దేవుని బిడ్డలారా, ఇవన్నీ జ్ఞాపకం చేసినాను. చిన్న చిన్న విషయాలు. ఒకటి తప్పిపోయిన గొర్రె, రెండోది పోగొట్టుకుపోయిన ఎండి నాణ్యం, మూడోది తప్పిపోయిన కుమారుడు. ప్రేమనే దేవుని బిడ్డలారా, ఈ తప్పిపోయిన గొర్రె దొరికింది, పోగొట్టుకుపోయిన ఎండి నాణ్యం దొరికింది, తప్పిపోయిన కుమారుడు కూడా. మనం ఎన్నో విషయంలో తప్పిపోతాం, పొరపాటు అవుతాం. క్షమించి దేవానికి వెంటనే ప్రార్థన చేసుకొని క్షమాపణ పొంది మనశ్శాంతి పొందాలి. అట్టే ఉంటే ఏమైందంటే మనసాచి చచ్చిపోతుంది, దేవునికి దూరం అవుతాం. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యం దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు చెప్పినట్టు సాక్ష్యం బట్టి, వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ఎమ్మగనూరు సంఘము నా తండ్రి, నీ నామ పేరిట నాయన, మరి సంఘము సమాజము నీ బిడ్డలందరూ నాయన సంఘ కాపరి చేర్చుకొని మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చూస్తున్నారు నాయన. చెప్పబడిన వాక్యం నీరు కట్టండి, ఫలింపజేయండి, సహాయం చేయండి. అనేకులు నీ వైపు చూసినట్టు సహాయం చేయండి. చీకటిని తొలగిపోయి వెలుగు మార్గంలో నడుచున్నట్టు సహాయం చేయండి, కృప చూపండి. ఈ యొక్క మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదం మా అందరి మీద దయచేయగలవని, వచ్చిన వారిని అందరూ పేరు పేరు దీవించమని యేసుక్రీస్తునామని అడిగి పెడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నాకు ఇచ్చిన సంఘము, సంఘ కమిటీ, స్త్రీల కమిటీ, సంఘ కాపరికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు తన మాట దీవించిన హల్లెలూయా.